కీర్తనల గ్రంథము 103వ కీర్తన 11వ వచనము. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము ప్రభువు మన ఎడల అధికమైన కృపను చూపించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన అధికమైన కృప ఎలాంటిదో తెలుసా? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనదో అంత అధికమైనది ఆయన కృప. అయితే ఈ అధికమైన కృప మన పట్ల చూపించబడాలి అని అంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని వాక్యము తెలియచేస్తుంది. ఇది ఒక వాగ్దానమై ఉంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. ఆ అధికమైన కృపకు మనము పాత్రులమవుదాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యము కొరకే వందనాలు. ఈ వాగ్దాన వాక్యంలో ప్రభువా మరి ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపలో బలపరచమని అడుగుచున్నాము. మీ అధికమైన కృప కొరకై వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీ అందు భయభక్తులు కలిగి ఉండుట మాకు నేర్పించమని ప్రార్థన చేయుచున్నాం. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ప్రభువా, మీ కృప అధికమైనది, ఉన్నతమైనది. ప్రభువా, మీ అందు భయభక్తులు కలిగి ఉంటే మీరు ప్రభువా మీకు అధికమైన కృపను కనపరుస్తానంటున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి, వారి ప్రతి అవసరతను తీర్చండి. మీ అధికమైన కృపకు వారిని పాత్రులుగా చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.